మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సిఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ ప్రకాష్. ప్రస్తుతం మనం ఇటీవల కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఈ యొక్క ఏడాకుల చెట్టు కావచ్చు, అలాగే కోనోకార్పస్ సంబంధించిన జాతికి చెందినటువంటి చెట్ల కోసం ఇటీవల మనం ఒక ప్రధానమైన ఒక కథనాన్ని కూడా రిలీజ్ చేసాం. కాకినాడ వాసుల్లో, కాకినాడలో ఉన్నటువంటి ప్రతి పార్కులను కూడా దర్శనమిస్తున్నటువంటి చెట్లు ఏడాకుల చెట్లు. అదే సాధారణంగా దాన్ని దెయ్యం చెట్టుగా కూడా అందరూ కూడా అనుకుంటూ చెప్పుకు వస్తుంటారు. వాటి యొక్క చెట్టు కింద ఉండి దాని యొక్క వాసన గాలి పీల్చినా, అలాగే అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ప్రాంతాల్లో దాని పుప్పొడి పీల్చినప్పుడు తలపోటుతో పాటు ఆయాసం కూడా వస్తుందని చెప్పేసి ఇటీవల పరిశోధనలో తెలియదని పలువురు అయితే ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి ఎవరైనా పవన్ కళ్యాణ్ దృష్టి కూడా వెళ్లడంతో కాకినాడ పార్కులో ఉన్నటువంటి చెట్లను కూడా తొలగించాలని కూడా జిల్లా కలెక్టర్ కూడా ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం కాకినాడలో ఇదంతా కూడా హాట్ టాపిక్గా మారింది. ప్రస్తుతం 2 రకాల చెట్లు, ఏడాకుల చెట్టు అయితే మనుషులకైతే ప్రాణాంతకంగా మారి, అలాగే ప్రధానంగా మహిళలకు కావచ్చు జీర్ణకోశ వ్యాధులు ఇబ్బంది పడతారని మహిళలకి అటువంటి దానితో ఇబ్బంది పడతారు. అలాగే ఎక్కువగా శ్వాస ఆక్సిజన్ పీల్చుకోవడానికి ఇబ్బంది గల పరిస్థితుల్లో ఒక పక్కన ఏడాకుల చెట్టు ఇబ్బందికర పరిస్థితులతో ఉన్న నేపథ్యంలో మరో పక్కన కోనోకార్పస్ సంబంధించినటువంటి చెట్టు, అది భూగర్భ జలాలలో ఉన్నటువంటి నీటి యొక్క లెవెల్స్ని అన్నీ కూడా దాన్ని ఇబ్బంది కలిగిస్తుంది. అలాగే పలు రకాలుగా దానివల్ల ఇబ్బంది ఉంటుందని చెప్పేసి అంటున్నారు. దీనిపై ఏ విధంగా నిజాలు ఉన్నాయి, ప్రధానంగా ఏడాకుల చెట్టు వల్ల ఇబ్బందులు ఉన్నాయి, ప్రధానంగా మనకు ఉన్నటువంటి చెట్లలో ఎటువంటి చెట్లు మానవులకు హాని కలిగిస్తాయి అనే విషయాన్ని తెలుసుకునేందుకు ప్రస్తుతం జేఎన్టీయూ ప్రొఫెసర్ మురళీ గారు ఉన్నారు. మురళీకృష్ణ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ యొక్క ఏడాకుల చెట్టు ప్రాణాంతంగా ఉంటుందంటున్నారు, దీని గాలి పీలుస్తుందో తలపోటు వస్తుందంటారు, అలాగే ఇప్పుడు పార్కుల్లో ఉన్న చెట్లను తొలగించాలని ఒకటౌట్న ఆదేశాలు కూడా జారీ చేశారు. ఈ చెట్ల వల్ల ప్రభావం నిజంగా ఉందంటారా? దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్? ఇది ఏదో కాకినాడలోనే కాదు, ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో కూడా కాదు, ఎంటైర్ కంట్రీలోనే కాదు, త్రూఅవుట్ ది వరల్డ్ ఇప్పుడు ఈ ప్లాంట్స్ని చాలా ఎక్కువగా వాడారు. ఇది యాక్చువల్గా దుబాయ్కి చెందిన ప్లాంట్ కూడా కాదు, దీన్ని దుబాయ్ ప్లాంట్ అంటారు ఇందులో ఒక జాతిని. ఇది యాక్చువల్గా కొన్ని అమెరికా లేకపోతే అర్జెంటీనా, ఇటు సొమాలియా ఈ ప్రాంతాలకు చెందిన ప్లాంట్స్ ఇవి. వీటిని టెక్నికల్గా మాట్లాడితే ఎగ్జాటిక్ స్పీసీస్ అంటారు. ఎగ్జాటిక్ అంటే ఒక ప్రాంతానికి చెందినవి వాటిని ఇంకో ప్రాంతంలో కనుక తీసుకొస్తే వాటిని ఎగ్జాటిక్ స్పీసీస్ అంటారు. అంటే ఇవి అసలు మీ ఇండియాకి సంబంధించిన ప్లాంట్స్ కానే కావు ఇవి. బట్ ఇవి దుబాయ్లో ఎక్కువగా అప్పట్లో ప్లాంట్ చేశారు, ఎందుకంటే ఇవి చాలా ఫాస్ట్గా గ్రో అవుతాయి, చాలా థిక్ ఫాలియేజ్ అంటారు, అంటే దట్టంగా దీని ఆకులు అవి దట్టంగా ఉంటాయి, అందువలన ఫాస్ట్గా గ్రో అవుతుంది. కాబట్టి ఆ గ్రీన్ కవర్ చూపించుకోవడం కోసం అని చెప్పి వీటిని అక్కడ ప్లాంట్ చేశారు. అవి ఆ వాతావరణాలకి అక్కడైతే డెజర్ట్ ఏరియాస్లో ఇవి ఓకే బాగానే ఉండొచ్చు. వీటిని మ్యాంగ్రోవ్ ప్లాంట్స్ అని కూడా అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కోస్టల్ ఏరియాస్లో చెట్లు కనుక్కుంటే కోతని కంట్రోల్ చేస్తాయి, కాబట్టి అలాంటి ఏరియాల్లో వేస్తే కూడా ఇవి ఉపయోగపడవచ్చు. వీటిని నివాసాల్లోకి తీసుకురావడం అంత కరెక్ట్ కాకుండకపోవచ్చు. యాక్చువల్గా ఎప్పుడూ కూడా ఇప్పుడు దుబాయ్ లాంటి చోట్ల చెట్లు ఉండవు కాబట్టి ఏ చెట్లు వేసినా పర్వాలేదని అనుకోవచ్చు. మనకి అత్యద్భుతమైనటువంటి చెట్లు ఉంటాయి ఇక్కడికి. మనకి ఎప్పుడూ కూడా ఎక్కడైనా సరే నేటివ్ ప్లాంట్సే సర్వైవ్ అవుతాయి, వాటినే వేయాలి. ఇప్పుడు సొల్యూషన్ కోసం వస్తే కనుక మీరు ఇప్పుడు ఇవి తీసేస్తే దీని ప్లేస్లో ఏం వేయాలన్నది ఇంపార్టెంట్. దీని ప్లేస్లో ఏం వేయాలి? నేటివ్ ప్లాంట్సే వేయాలి. మర్రి, రావి, నేరేడు, మారేడు, మద్ది, అర్జున, నిద్రగన్నేరు, మామిడి ఇవన్నీ మనకు పుష్కలంగా అత్యద్భుతంగా పెరుగుతాయి. అవి మనకి అన్ని విధాల బయోడైవర్సిటీని కూడా పెంచుతాయి. ఇందులో మీరు చాలా రకాల చెట్లకి అసలు పక్షులే వాళ్ళ వాటి మీద, అందుకే దెయ్యాల చెట్లని ఇలాంటి పేర్లు ఉన్నాయి. సో దానివల్ల ఏదో ఒక రకమైన గ్రీనరీ, కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకోవడానికి ఉపయోగపడవచ్చు. బట్ బయోడైవర్సిటీ ఇలాంటివి కూడా పెరగాలి కదా. కాబట్టి ఈ చెట్లు కనుక తీసేయడం తప్పేం లేదు. ఇప్పుడు నేను గవర్నమెంట్ తీయడం కరెక్టే. తీసేస్తే మటుకు దానికి అప్పటికప్పుడే కాంపెన్సేటరీగా వెంటనే మళ్ళీ ఇంకో మొక్క వేయాలి. ఈ మొక్కలు ఏవైనా సరే వేయచ్చు. మర్రి, రావి ఇవన్నీ కూడా వేయచ్చు. చాలా అద్భుతమైన ప్లాంట్స్ ఇవి.
వీటితో రకరకాల పక్షులు జీవరాశులు కూడా వస్తాయి. నేల చాలా గట్టిగా స్ట్రాంగ్గా ఉంటుంది. న్యాచురల్ డిజాస్టర్స్ని తట్టుకోగలవు అవి. మీకు ఈ మొక్కలు ఈ నేటివ్ స్పెసీస్ కొత్త బయట ఫారిన్ తీసుకొచ్చినవి ఈ న్యాచురల్ ఎన్వైరన్మెంట్కి తట్టుకోలేవు అవి. ఇవి కాక ఎగ్జాటిక్ స్పెసీస్ అంటే ఫారిన్ నుంచి తీసుకొచ్చి మిగతా దేశాల నుంచి తీసుకొచ్చిన ఇలాంటి మొక్కలు ఎప్పుడూ కూడా ఏదో ఒక దానికి అది హానికరంగా ఉంటాయి. అవి ఏదో ఒక తెలియని హాని చేస్తాయి. అవి ఇమ్మీడియట్గా మనం చెప్పలేకపోవచ్చు. వీటన్నిటిలోనూ ఈ మొక్కలు రెండిట్లోనూ ఉండే ప్రధానమైన ప్రాబ్లం ఏంటంటే వాటిని ఇన్ఫ్లోరసెన్స్ అంటారు. అంటే ఏంటంటే ఫ్లవర్ అంటే అది ఫ్లవర్ ఏడాదికి 2 సార్లు ఇవి ఆ ఫ్లవర్ని ఫ్లవరింగ్ అవి ఫ్లవరింగ్ చేసే టైంలో అవి ఆ పుప్పొడి రేణువుల్ని వాటి యొక్క ఆ గ్రెయిన్స్ని చిన్న చిన్న వాటిని పాలెన్స్ని వదులుతూ ఉంటాయి. అవన్నీ కూడా ఆస్తమాకి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్కి డెఫినెట్గా అది కాజ్ అవుతుంది. దీని మీద 100% రీసెర్చ్ వర్క్ లేకపోయినా బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే ఇవి ముఖ్యంగా మార్నింగ్ టైమ్స్లో ఇవి ఈ ఫ్లవరింగ్ టైంలో ఎక్కువగా రిలీజ్ చేస్తూ ఉంటాయి. అందువల్ల మార్నింగ్ వాకర్స్ వెళ్ళే వాళ్ళకి వాకింగ్ చేసే ప్లేసుల్లో ఇవి ఉంటే కనుక డెఫినెట్గా కొంచెం యాడెడ్ డిసడ్వాంటేజ్ ఉంటుంది. ప్లస్ ఈ ఏరియాస్ అన్నీ ముఖ్యంగా మార్నింగ్ టైంలో హ్యూమిడ్గా ఉంటాయి, కొంచెం తేమ అది ఎక్కువ ఉంటుంది. దానికి ఇవి తోడైతే ఈ ఆస్తమా లాంటి ప్రాబ్లమ్స్ విపరీతంగా యాగ్రవేట్ అయ్యే అవకాశం ఉంది. ఇంకో చిన్న పాయింట్ ఏంటంటే చాలామందికి అసలు పుట్టుకతోనే కొన్ని రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ సహజంగా వాళ్ళకి వస్తూ ఉంటాయి. బాడీలో రెసిస్టెన్స్ డెవలప్ అవ్వక కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి చాలామందికి. వాటికి అప్పట్లో ఇచ్చిన మెడిసిన్ మూలంగాను వాటి మూలంగానే తగ్గిపోతాయి. అవి తగ్గిపోయి అలా ఉంటాయి, నిద్రావస్థలో ఉంటాయి. అవన్నీ మళ్ళీ 60 ఏళ్ళు వచ్చిన తర్వాత అవి మళ్ళీ రీజనరేట్ అవుతాయి, మళ్ళీ ముందుకు వస్తాయి అవి మనుషుల్లో. అందుకే మీకు ఇక్కడ చాలామంది ఎల్డర్లీ పర్సన్స్లో వీటికి సంబంధించిన ఆస్పెక్ట్ ఉండడానికి కారణం. ఇంకో రీజన్ ఏంటంటే వీటిని ప్లేసెబో ఎఫెక్టు నోసెబో ఎఫెక్టు అని మెడిసిన్లో చెప్తారు, సైకాలజీలోను. అదేంటంటే సపోజ్ దీని మూలంగా దీని పుప్పొడి మూలంగా మనకి మంచిది కాదు అనే అభిప్రాయం మనిషికి సైక్ అంటే మైండ్లో ఉందనుకోండి, అది డెఫినెట్గా అది కాస్ట్ చేసి తీరుతుంది వాడికి. అంటే ఆ సైకలాజికల్ ప్రభావం దీని మీద ఎక్కువగా పనిచేస్తాయి ఇవి. ఇది నాకు డేంజరు, దీనివల్ల ఆస్తమా ఉంది అని అన్నవాడు ఆ పక్క నుంచి నడుచుకుంటూ వెళ్తే డెఫినెట్గా వాడికి ఆస్తమా ప్రాబ్లమ్స్ వచ్చి తీరుతాయి. అది సైకలాజికల్గా చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది, అది సహజం. అది ఎంపీసీ బైపీసీ విద్యార్థులకి ఒక వరం CA/CMA కోర్సులు. CA/CMA చదివే విద్యార్థుల్లో 40% మంది ఎంపీసీ మరియు బైపీసీ విద్యార్థులే మాస్టర్ మైండ్స్. ఇంకా ఇంజనీరింగ్ అంటే సొల్యూషన్ కాబట్టి నేను సొల్యూషన్ దిశగా చెబుతున్నాను. ఇవాళ ఈ మొక్కలు తీసేయాలి అంటే తీసేయచ్చు, తప్పులేదు. బట్ నా ఉద్దేశంలో నేను బాటనీ సంబంధించి అంత ఎక్స్పర్ట్ కాదు, బట్ నాకు దీనికి సంబంధించిన ఒక జనరల్ నాలెడ్జ్ ఉంది, అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ డెవలప్ చేసింది. మీకు రిమోట్ ఏరియాస్లో వీటిని వేసుకోవచ్చు, దాని మూలంగా ప్రాబ్లం లేదు. అందువల్ల ఇక్కడ తీసేసి బీచెస్ దగ్గర ఒక డిస్టెంట్ ల్యాండ్స్లోనో లేకపోతే వేస్ట్ ల్యాండ్స్ అని ఉంటాయి, అలాంటి చోట్ల అక్కడ పాతవచ్చు. అది ఒకటి మేజర్. నేను ఇచ్చే సొల్యూషన్ మట్టుకు ఏంటంటే దీన్ని తీసేస్తే కనుక సమూలంగా తీసేసేయండి, వేళ్లతో పాటు తీసేసి అదే ప్లేస్లో 4-5 సంవత్సరాలు ఉన్న చెట్లు ఇవాళ మనకి బోల్డ్ దొరుకుతున్నాయి నర్సరీల్లో కూడా. వాటిని వెంటనే తీసుకొచ్చి అక్కడ పాతండి. అప్పుడు మాత్రమే దీని మూలంగా దీనికి సరైనటువంటి సొల్యూషన్ వస్తుంది. కానీ దీన్ని కేవలం తీసేయడం మూలంగా మట్టుకు అది సరైన సొల్యూషన్ కాదని నా యొక్క అభిప్రాయం. అండ్ నేటివ్ ప్లాంట్స్తో మాత్రమే దీన్ని రిప్లేస్ చేయాలి. అంటే మనకి ఏడాకుల చెట్టు అనేది మనుషులకి ఎఫెక్ట్ ఉంటుంది అన్నారు. అంటే మరొకటి కోనోకార్పస్ కూడా, రెండు కూడా ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయి అన్నారు. అలాగే భూగర్భ జలాలు ఇంకిపోతున్నాయి అన్నారు. దీనికి చూస్తే ఎలా చూడాలంటారు? ఈ భూగర్భ జలాల ఇంపాక్ట్ కూడా వీటికి ఎక్కువగా ఉంటుంది, నేటివ్ ప్లాంట్స్కి చాలా తక్కువగా ఉంటుంది. దానికి ఇంకా మంచి కూడా చేస్తాయి. అందువల్లనే దీనికి పదే చెబుతుంది, ఇది ఏ విధంగా అయినా సరే ఇది డైరెక్ట్గా హెల్త్ ఎఫెక్ట్స్. భూమిలో ఈ వాటర్కి సంబంధించింది కూడా ఇవి ప్రాబ్లం చేస్తాయి. కానీ నేటివ్ ప్లాంట్స్తో ఏ విధమైన ప్రాబ్లం ఉండదు. అది ఏ ప్రాబ్లం వేప అద్భుతమైన ప్లాంట్. దీనికి ఈక్వలెంట్ ప్లాంట్ చెప్పాలంటే నేను వేపనే చెప్తాను. మిగతా బయోడైవర్సిటీ అన్ని రకాలుగా ఉపయోగపడాలి అంటే ఈ చెట్లు ఏవైనా సరే మీరు చేసుకోవచ్చు. మన ఎదురుగుండా మీరు చూస్తున్నారు అద్భుతమైన నిద్రగన్నేరు చెట్టు. ఇది 100 సంవత్సరాలు సుమారు దాని వయసు. వీటిని కీస్టోన్ స్పీసీస్ అంటారు. కీస్టోన్ స్పీసీస్ అంటే మీకు ఒక ఆర్చ్ ఇలా పెట్టారనుకోండి, రాళ్లతో ఆర్చ్ పెట్టారు. అది ఎలా ఉంటుందంటే ఏదైనా ఒక స్టోన్ కనుక తీసేస్తే మొత్తం అన్ని స్టోన్స్ పడిపోతాయి. అందుకని దాన్ని
కీ స్టోన్ స్పీసీస్ అంటారు. అలాగా ఈ చెట్టు మీరు కనబడుతుంది కదా, ఇందులో 56 జీవరాశులు దాని మీద బతుకుంటాయి. 56 రకరకాల జీవరాశులు దాని మీద ఆధారపడి ఉంటాయి. ఇన్సెక్ట్స్ కానీ, తుమ్మెదలు కానీ, పక్షులు కానీ. మీరు ఎప్పుడైనా సాయంత్రం పూట వచ్చి చూడండి, కొన్ని వేల పక్షులు, కీటకాలు వీటిలో ఉంటాయి. సో అన్నీ నిలబడి ఉంటాయి అన్నమాట. అవన్నీ ఆ సమతుల్యంతో ఉంటాయి ఇవి. సో అలాంటి వాటికి వెళ్ళాలి మనం. వీటిని తీసుకోవడానికి ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా మీకు, చూడండి. ఇంతకుముందు మనం చాలా సంవత్సరాల క్రితం పార్థీనియం అని ఒక మొక్కను తీసుకొచ్చాం. అది కూడా ఇండియాది కాదు, అది సమ్ అమెరికా ఆర్ అర్జెంటీనా, సొమాలియా ఈ టైప్ ప్లాంట్ ఏదో అక్కడిది. దాన్ని తీసుకొచ్చి ఇండియాలో వేసారు. దాన్ని విపరీతంగా పెరిగిపోయింది. దాన్ని వైట్ టాప్ ప్లాంట్ అంటారు. అంటే దాని పైన వైట్ కలర్లో ఫ్లవర్స్ ఉంటాయి, చూడడానికి చాలా అందంగా ఉంటుంది, బట్ చాలా డేంజరస్ అసలు. దాన్ని ఇవాళ యాక్చువల్గా కాంగ్రెస్ ప్లాంట్, కాంగ్రెస్ గ్రాస్ అంటారు. అది చెట్టు కాదు, మొక్క. ఇంతే హెర్బ్, అది ఇంత ఎత్తే లేస్తుంది. కాంగ్రెస్ గ్రాస్ అంటారు. కాంగ్రెస్ గడ్డి అని ఎందుకంటారంటే అది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండగా దాన్ని తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు గ్రహించింది ఏంటంటే, ఈ వీట్ ఉంది కదా, గోధుమల యొక్క ప్రొడక్షన్ విపరీతంగా తగ్గిపోయింది, క్వాలిటీ కూడా తగ్గిపోయింది. ఆ విధంగా గోధుమల క్వాలిటీ, క్వాంటిటీ రెండూ తగ్గిపోవడం మూలంగా ఈ గ్రాస్కి చాలా పాపులర్ అయిపోయింది. అందరికీ తెలిసిపోయింది ఇది దీనికి. అందుకని దాన్ని కాంగ్రెస్ గ్రాస్ అని దానికి పేరు పెట్టారు. సో ఇవాళ దాన్ని తీసేయలేము, ఎందుకంటే అంతలా అది విస్తరించేసింది. ఎక్కడ పెడితే అక్కడ మనకు కనబడుతూ ఉంటుంది. మన కాకినాడ మొత్తం ఆంధ్రప్రదేశ్లోనే చాలా చోట్ల కనబడుతుంది. బట్ అది చేయవలసిన డ్యామేజ్ చేసేసింది. కనీసం ఇప్పుడైనా ఇది కూడా ఈ మధ్య మనం పాటింది కాదు, ఒక 15 ఏళ్ళ నుంచి చాలా ఎక్కువగా పాతున్నారు ఈ 2 మొక్కలు. కోనోకార్పస్. కోనో అంటే కోన్ షేప్లో ఉంటుంది, కొంచెం ఆకు మొక్క కూడా కోన్ షేప్లో ఉంటుంది కాబట్టి దాన్ని కోనో అన్నారు. కార్ప్స్ అంటే యాక్చువల్గా ఫ్రూట్ అని అర్థం. యాక్చువల్లీ మన భాషలో చెప్పాలంటే కార్ప్స్ అంటే CORPS, కార్ప్స్ అంటే డెడ్ బాడీ అని అర్థం. అందుకనే దీన్ని దెయ్యాల చెట్లని, డెడ్ ట్రీస్ అని అంటూ ఉంటారు. బట్ దాని యాక్చువల్ మీనింగ్ మటు కార్పస్ అంటే ఫ్రూట్ అని అర్థం. సో ఇవాళ ఏ విధంగా అయితే ఈ పార్థీనియం అనే మొక్క గోధుమల్ని వాటిని చేసి ఆ ఫుడ్ ప్రొడక్షన్ని నాశనం చేసేసింది, క్వాలిటీని చంపేసింది, చాలామంది రైతులకి నష్టపరిచేసింది. అదేవిధంగా ఇవి కూడా లాంగ్ రన్లో చేసే అవకాశం ఉంది. అందువలన గవర్నమెంట్ దీన్ని తీసేయాలని అనుకోవడం ఒక మంచి ఆలోచనే. బట్ ఉత్తినే తీసేయడం మట్టుకు కాకుండా దాని వెంటనే ఒక మంచి 4-5 సంవత్సరాల ప్లాంట్, ఏదో చిన్న ప్లాంట్ మొక్కుబడిగా వేస్తే దీన్ని కాంపెన్సేట్ చేయలేదు. 4-5 సంవత్సరాల వయసున్న ఏ చెట్టైనా సరే, వేప, మారేడు, నేరేడు. ప్రధానంగా మనకి చెట్లన్నీ కూడా మనకి కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకుని ఆక్సిజన్ ఇస్తాయండి. కానీ ఇవి కూడా ఆక్సిజన్ పీల్చుకుని కార్బన్ డైఆక్సైడ్ వదులుతాయని అంటారు. అవి ఎంతవరకు వస్తూ ఉంటారు? ఇలాంటి చెట్లు ఎన్ని రకాలు ఉంటాయి? ఇలాగా చెట్లన్నీ కూడా చేసే పని మనకి విషమైనటువంటి, మనకే కదా అన్ని జీవరాశులకి కావలసింది ఆక్సిజన్. అన్ని జీవరాశులు కూడా కార్బన్ డైఆక్సైడ్ని వదులుతాయి. చెట్టు ఆ కార్బన్ డైఆక్సైడ్ని సూర్యరశ్మితో కలిపి తయారు చేసి ఫుడ్ కింద తయారు చేసి ఆకుల్ని డెవలప్ చేస్తుంది. అలాగే ఆ CO2లోని సీన్ తీసేసి చెట్టుకి ఇచ్చేస్తుంది, ఆక్సిజన్ ఏమో మనకి ఇచ్చేస్తుంది అనమాట ఎన్వైర్న్మెంట్కి. సో ప్రతి చెట్టు చేసే పని అదే. అయితే అవి డే టైమే ఇవి ఎక్కువ చేస్తూ ఉంటాయి. నైట్ టైం దట్ ఈస్ అ డిఫరెంట్ ఫినామినన్. ఫోటోసింథసిస్ అంటాం కదా, ఫోటో అంటే లైట్ సమక్షంలో జరిగేవి ఇవి. ఇవి ఏ ఆకైనా చేసేది అదే. ఫ్లవర్స్కి కొంచెం డిఫరెంట్ నేచర్ ఉండొచ్చు, బట్ ఏ ఆకులైనా సరే అవి కార్బన్ డైఆక్సైడ్ని తీసుకుని ఆక్సిజన్ ఇచ్చేవే ఇవి కూడా ఆకులు. వీటి మూలంగా ఏదో మరీ చెడు ఇవాళ సడన్గా మనం విలన్ అయినంత మాత్రాన ఈ చెట్టుని ఆడిపోసుకోవాల్సిన ఇదేం లేదు. మన వాతావరణానికి, మన కండిషన్స్కి, జనసమూహాల మధ్యలో ఉండడానికి ఇది కాకపోవచ్చు, కానీ మిగతా ఇంకో ఆస్పెక్ట్లో దీనివల్ల ఉండే ఉపయోగం దీనికి ఉంది. దీని వుడ్ వల్ల కూడా ఉపయోగం ఉంది, నష్టమేం లేదు. ఇది మేజర్గా అవి ఆ చిన్న గ్రెయిన్స్ని రిలీజ్ చేస్తుంది. దాని మూలంగా ఈ ప్రాబ్లమ్స్, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఏవైనా సరే కొంచెం అగ్రివేట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి దాని కారణంగానే పక్షులు కానీ ఏమైనా వాడడానికి కూడా ఇష్టపడవని చెప్పేసి అంటున్నారు. అంటే ఆ కార్బన్ డైఆక్సైడ్ ఏదైతే ఆక్సిజన్ పీల్చుకుని కార్బన్ డైఆక్సైడ్ వదులుతాయి, దానివల్ల పక్షులు ఏవి రావని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు. దాని ఎంతవరకు నిజం ఉందంటారు? దాని మీద నాకైతే కరెక్ట్ లేదు. కానీ పక్షులైతే వాడడం అది పక్షులు వాటికి ఎప్పుడు కూడా సేఫ్టీ చూసుకుంటాయి కదండి. వాటికి ఏదో గూడు పెట్టింది, పిల్లల్ని పెట్టింది,
అవి అందుబాటులో ఉండకూడదు. ఇవేం పెద్ద అంత మహావృక్షాల కింద ఎదిగిపోయేవేం కావు ఇవి. ఈ కార్బన్ డైఆక్సైడ్ రీజన్ అయితే కాదండి దాన్ని. మిగతాది అయితే మరి నా ఎక్స్పర్టైజ్ దాని మీద నాకు తెలియదు. అంటే ఆ టైప్ ఆఫ్ చెట్లు ఏమైనా ఉంటాయన్న మొత్తం చెట్లన్నీ కూడా ఆక్సిజన్ విడుదల చేస్తాయి అంటారు. కానీ ఈ టైపుగా ఉండే చెట్లు కూడా ఉండే అవకాశం ఉందంటారు. ప్రకృతిలో ఇంకా కొన్ని మీరు చూస్తే ఇలాంటివి ఉండవు అని చెప్పడానికి లేదండి. ప్రకృతి మనం చూసిన ప్రకృతి చాలా తక్కువ. ఇవాళ ఇన్సెక్ట్ వాళ్తే దాన్ని ఇలాగ ముడుచుకుపోయి మూసేసి ఆ ఇన్సెక్ట్లోని ఎంజైమ్స్ని తినేసే చెట్లు ఉన్నాయి. ఇన్సెక్టివరస్ ప్లాంట్స్, నాన్ వెజిటేరియన్స్ కూడా ఉంటాయి అన్నమాట ప్లాంట్స్లో. కొన్ని రకాల ఇన్సెక్ట్స్ ఉంటాయి. అవి సీజన్ బట్టి అవి మేల్ ఫిమేల్గా మారిపోతూ ఉంటాయి. మేల్స్ ఫిమేల్స్గా మారిపోతాయి, ఫిమేల్స్ మేల్స్గా మారిపోతాయి, గుడ్లు పెడతాయి. ఇంకా రకరకాల జీవరాశులు ఉన్నాయండి. ఆ ఆస్పెక్ట్లో ఇవి కూడా ఉండుండొచ్చు. నా దీంట్లో అయితే కొంచెం స్టడీ చేయాలి నేను. అంటే ఇప్పుడు ఈ తీసేయడం అనేది కూడా కరెక్ట్ అంటారంటే అది ఇప్పుడు అంతా అప్పుడు ఎంతో ఇవన్నీ కూడా ఆలోచించకుండా భారీ వేల సంఖ్యలో మొక్కలు అయితే నాటడం జరిగింది. కాకినాడలో ఎక్కడ చూసినా పార్కుల్లో కనబడుతున్నాయి. మరి దీన్ని తీసేయడం ఎంతవరకు కరెక్ట్? మరి పోనీ వేలల్లో ఏం పాతలేదండి, లక్షల్లో పాతారు. ఇది ఆ కాకినాడ ఒకటే కాదు కదా, ఎంటైర్ కంట్రీలోనే ఉంది ఇది. బట్ నేనైతే మీరు ఎస్ ఆర్ నో ఒకటే చెప్పండి అని నన్ను అడిగితే మటుకు నేను ఎస్ తీసేయడమే కరెక్ట్ అని చెప్తా. బట్ దానికి ఇదే సొల్యూషన్ చెప్తున్నా. అంటే ఇతర దేశాల్లో కూడా దీన్ని నిషేధించారని అన్నారు, అది ఎంతవరకు కరెక్ట్? గుజరాత్లో చాలా కాలం క్రితమే నిషేధించారు కదా. గుజరాత్ ఆల్రెడీ దాన్ని నిషేధించారు, ఎప్పుడో నిషేధించారు. సో ఇది నోన్ ఫ్యాక్టే. బట్ తీసేయడం తప్పు అయితే కాదు. నా ఆన్సర్ అయితే ఎస్ తీసేయండి అనే చెప్తా. బట్ తీసేస్తే మటుకు వెంటనే దానికి కాంపెన్సేషన్ చేయాలి. థ్యాంక్ యూ. చూస్తున్నా ఇది పరిస్థితి మనం చూస్తున్నాం. ఏదైతే ఇప్పుడు కాకినాడలో చర్చనీయాంశంగా మారిన చెట్లు ఏవైతే ఉన్నాయో, ఈ యొక్క చెట్లు ఏడాకుల పాల చెట్లు కావచ్చు, కోనోకార్పస్ సంబంధించిన చెట్లు కావచ్చు, ఎక్కడ పడితే అక్కడ మంచి నీడ కోసం అలాగే గాలి కోసం వేసినటువంటి గ్రీనరీ కోసం వేసినటువంటి పార్కుల్లో నాటిన చెట్ల కోసం అయితే ఇప్పుడంతా కూడా చర్చనీయాంశంగా మారిన వాటిని అంతర్ధంగా వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయో అనే ఉద్దేశంతో రీసెర్చ్ల అనంతరం కొంతమంది ఫిర్యాదుల అనంతరం కూడా వాటిని తీసేయాలని చెప్తున్న పరిస్థితి అయితే ప్రధానంగా కనబడుతుంది. ఏదైతే వీటిని ఒక పక్కన కోనోకార్పస్ అనేది భూగర్భ జలాలు నీటి నిల్వలు దెబ్బతినే అవకాశం ఉందని ఓ పక్కన దానివల్ల చెప్తున్నారు. ఏడాకుల చెట్టు వల్ల అయితే మనుషులకు కూడా ఎఫెక్ట్ ఉంది. ఏదో ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులతో పాటు అలాగే మహిళలకి గర్భకోశ సంబంధించినటువంటి వ్యాధులు కూడా తలెత్తే అవకాశం ఉందని ప్రధానంగా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో వీటిని తొలగించడం అనేది అందరూ కూడా చెప్తున్న నేపథ్యంలో వీటిని తొలగించి ఆల్టర్నేటివ్గా మనకి ఏదైతే ఉన్నాయో వేప చెట్టు కావచ్చు, అలాగే గాను చెట్టు కావచ్చు, మిగతా నిద్రగన్నేరు కావచ్చు, ఇటువంటి చెట్లను ఆల్టర్నేటివ్గా వేయాలి. వీటిని కుక్కుడు వేలు తీస్తే కుక్కుడు వేలుతో పాటు తీసి మరొక చోట ఏదైతే కోస్టల్ ఏరియా ఉందో ఆ యొక్క ప్రాంతాల్లో వేస్తే బాగుంటుందని చెప్పేసి అభిప్రాయం అయితే వ్యక్తం చేసిన పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా రాముతో ప్రకాష్, RTV కాకినాడ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.